మనకి తెచ్చాక వండి పక్కింటి వాళ్ళకు లేకపోతే వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళకి పెట్టేస్తుంది అనుకో బాధపడాలి. ఇప్పుడు నలుగురు నువ్వు వస్తావు మీరు వస్తారు నలుగురు ఉంటాం, ఫ్యామిలీలో మనిషి కాకపోయినా వచ్చారు, మీరెంతో మనం అంతే అందరం అంతే సమానంగా తినాలి. అది పద్ధతి గడిచిపోతుంది. మా ఇంటికాడ ఎవరు వచ్చినా చెప్పి కలుపు ఉన్న దాంట్లోనే కలగా పెడతాం, తింటారు అనుకో. ఇది లేదు అది లేదండి ఎవరో పూట భోజనం లేదని అనుకో మనం పెడతాం. అది సామాన్యం. కుటుంబంలో అన్నది ఒక అన్న చెల్లెన్న అక్క చెల్లెన్న మరి మీ అక్కకి ఎట్టేస్తుంది అంటారు అనుకో, అది కూడా నువ్వు గమనించాలి. అక్క తర్వాత మనం పుట్టాం కదా, అవును, ఆవిడ మనకు పెంచుకుంటా ఎత్తుకోకుండా మనల్ని పెంచుకుంటా ఉండదు. అవును, ఆవిడ రుణం తీర్చుకోవాలి. తల్లి ఎట్టేస్తుందంటే ఎంతవరకు ఎట్టేస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. కొడుకు పోవాలి ఏమంటుంది, మీ అమ్మ మీ అన్నయ్యకి ఎట్టేస్తుంది, మీ తమ్ముడికి ఎట్టేస్తుంది, అది నమ్మకూడదు. అక్కడ డిస్టర్బెన్సెస్ ఆ డిస్టర్బెంట్ అండి, నీ డిస్టర్బెంట్ ఎలా కూడా ఆలోచించాలి. పెడితే మనం ఎంతకి ఎదరికి వెళ్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, అన్నయ్యకో లేదా తమ్ముడికో తోలు పెట్టేస్తున్నానని ఇంటికాడ వాళ్ళు అంటారు అనుకో, అది మనం ఎలా సంప్రదించుకోవాలా. అవును, ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఆ చెట్టు ఉంది అన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు నలుగురు అందములు అనుకో, నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తావు, నువ్వు వచ్చినప్పుడు కొబ్బరి బండము కాయ ఏదో ఒలిచిపోయిపోయానికి వీళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే ఎప్పుడు రాకరాక వచ్చాడు కదా, రాకరాక కాదు కుటుంబం ఫ్యామిలీ, వాళ్ళు ఉంటే వాళ్ళే తీసుకుంటారు కదా ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాను మన తోడుగా, వాళ్ళు కూడా తీసుకుంటారు తింటారు. ఇది నలుగురు సంబంధించింది కాబట్టి ఏంటంటే అన్నదమ్ముడు పిల్లలన్నా అక్కదమ్ముల పిల్లలన్నా మన పిల్లలన్నా సమానంగా చూసినోడే గొప్ప.